స్కిల్ డెవలప్మెంట్లో ఈ రాష్ట్రానికి ఆస్తిరా, ఈ రాష్ట్ర యువతకి భవిష్యత్తురా, ఈ రాష్ట్ర యువతని దేశాగ్రగామిగా తయారు చేయాలని ఒక మహానుభావుడు తపన పని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బట్టి కొన్ని లక్షల మందికి అవకాశం ఇస్తే అందులో అవినీతి జరిగిందని అరెస్ట్ చేయడం ఇది న్యాయమా? నిన్న ప్రధానమంత్రి గారు, ఈ దేశానికి ప్రధానమంత్రి నిన్నను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది చూసైనా ఈ జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా ముక్కుకి నేలకు ముక్కు రాసుకొని క్షమాపణ చెప్పాలి. స్కిల్ డెవలప్మెంట్ ఈ దేశానికి వరం. నేను ముఖ్యమంత్రిగా గుజరాత్లో చేశాను, ఈరోజు 2-3 రాష్ట్రాల్లో చేస్తున్నాను. రేపు మళ్ళీ అధికారం వస్తే కేంద్ర ప్రభుత్వంలో స్కిల్ డెవలప్మెంట్కి ఒక మంత్రిత్వ శాఖ పెట్టి దీనిని డెవలప్మెంట్ చేస్తామని దేశ ప్రధాని చెప్తుంటే అటువంటి కేసులో మా నాయకుడిని అరెస్ట్ చేసి ఇన్ని ఇబ్బందులు పెడుతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనందరం ఒక పక్కన అక్రమ అరెస్టుని ఖండించాలి. చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్యంలాగా మళ్ళీ దర్జాగా బయటకు వచ్చినంత వరకు పోరాటం చేయాలి. ఇంకొక పక్కన రేపు జరుగుతున్నటువంటి కురుక్షేత్ర సంగ్రామానికి సిద్ధపడాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. వీడు డ్రామా ఆడుతున్నాడు. వీడి ప్లాన్ అంతా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేస్తే తెలుగుదేశం పార్టీ మళ్ళీ లెగదని, కార్యకర్తలు బయటికి రారని ఒక భ్రమలో ఈ కార్యక్రమం చేసి మొత్తం బూమ్రాంగ్ అయిపోయాడు. రేపు వైసీపీ పార్టీకి నియోజకవర్గాల్లో పోటీ చేయాలంటే అభ్యర్థులు కూడా దొరకలేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో వచ్చిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందుకే అధ్యక్షులు వారు అరెస్ట్ అయ్యారు కాబట్టి మనమంతా అదే పనితో ఉంటే మనం నష్టపోతాం. అది పోరాటం చేయాలి. రేపు కురుక్షేత్ర సంగ్రామానికి సిద్ధపడాలంటే అతి ముఖ్యమైనటువంటి టీం అంతా ఇక్కడ కూర్చున్నాం. చాలామంది అనుకుంటున్నారు ఎన్నికలు ఇప్పుడు లేవని. ఎన్నికలకి కౌంట్ డౌన్ 150 రోజులు. అది గుర్తుపెట్టుకోండి. 5 మాసాలంటే 5 మాసాలు మీరు అనుకోవచ్చు. మనందరి మైండ్లో ఎన్నికలు 150 రోజులనే గుర్తుపెట్టుకోవాలి. ప్రతిరోజు ప్రతి నిమిషం మనకి విలువైనదని గుర్తుపెట్టుకోవాలి. దీనికి రెమెడీ ఇంకొకటి లేదు. మనందరం నిరంతరం ప్రజల మధ్యన ఉండాలి. ప్రతి ఇంటి తలుపు తట్టాలి. బాబుతో నేను అక్రమ అరెస్టు గురించి చెప్పాలి. ఈ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి అక్రమాల గురించి చెప్పాలి. ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఏ విధంగా భ్రష్టు పట్టిందో డోర్ టు డోర్ మనం చెప్పగలిగితే మనం విజయం సాధిస్తాం. దీనికి తోడు మనకి జనసేన పార్టీ కరెక్ట్ టైంలో ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలని, ముఖ్యంగా అధికారం ముఖ్యం కాదు, రాజకీయాలు ముఖ్యం కాదు, ముఖ్యంగా ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని ఈ జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు వదలగొడదామని ఒక మంచి హృదయంతో పవన్ కళ్యాణ్ గారు నాయకుడిని కలిసి మనకి సంఘీభావం తెలిసి కలిసి వెళ్దామని, కలిసి పోటీ చేద్దామని ఆయన కూడా ముందుకొచ్చారు. ఆయనకు కూడా ఈ సమావేశం హృదయపూర్వకంగా అభినందిస్తుంది. ఈరోజు మన అందరం కూడా ఏ నిర్ణయం తీసుకున్నా జనసేనతో కలిసి వెళ్ళాలి. జనసేన కలిసి పని చేయాలి.